మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్ట్లు ఉన్నాయి. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి. ఇప్పటికే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఈ పోర్ట్లు కాకుండా ఇంకొక 3 పోర్ట్లు ఆపరేట్ అవుతున్నాయి. ఇది కాకుండా మూలపాడు, మూలపేట, రామాయంపట్నం, మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి అవుతాయి. ఇది కాకుండా కొన్ని అయితే ఫిషర్మెన్ హార్బర్స్ వచ్చాయి, అవి కూడా డెవలప్ చేస్తున్నాం. హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 పోర్ట్లు తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఎయిర్పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈరోజు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు, పుట్టపర్తి 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 8వ ఎయిర్పోర్టు భోగాపురం రేపు రాబోయే ఆగస్టుకంతా కూడా ఇది ప్రారంభం అవుతుంది. ఇవి కాకుండా ఇంకొక 9 ఎయిర్పోర్ట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కాలంటే 1 అవర్లో ఎయిర్పోర్టుకు పోవాలి, 1 అవర్లో పోర్టుకు పోయే పరిస్థితి ఉండాలి. ఈ 2 జరగగలిగితే ఆంధ్రప్రదేశ్ రియల్గానే ఒక లాజిస్టిక్స్ హబ్గా, గేట్ వేగా దేశానికి పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Here I am requesting Honorable Minister, sir, we are on East Coast, centrally located. I know your talent how to mobilize funds. In road sector, there is no problem of funds. You have mobilized huge funds for requirement. Now I wanted to create excellent infrastructure in Andhra Pradesh. During our time only, both of us have started inland waterways also. From Krishna to Nagarjuna Sagar, one pilot also he have given at that time. Unfortunately, next government has abandoned. We have planned one joint venture, Buckingham Canal, from Kakinada to Chennai. That also they have abandoned. As you rightly mentioned, one of the cost-effective logistics is ports, inland waterways, least cost for transportation. Andhra Pradesh is blessed with so many rivers, so many canals, including Buckingham Canal. With your guidance, airports, ports, inland waterways, roads, your national highways, I don't have any problem. For my state highways, I need some funds. I wanted to mobilize logistics hubs and also logistics parks, dry ports, all these things I am conceiving. I am requesting you to assist me also with your innovative ideas. I wanted to provide world-class logistics in Andhra Pradesh. That is the future for development. We are going to do it. నేను అదే విషయం వారికి చెప్పాను. ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం. 163 కిలోమీటర్లు. ఇప్పటికి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొత్తం 4-5 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను. వారు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి ద్వారా రికమెండ్ చేస్తారు. దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి, హైదరాబాద్కి, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్కి, మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్ కూడా గడ్కరీజీ, దిస్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో, సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి బెంగళూరు, ఇక్కడి నుంచి చెన్నై, ఇలాంటివి 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా వారు
ఇది చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి, 2 రావాల్సిన అవసరం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో కూడా పెట్టారు. 1 ఈజ్ విశాఖపట్నం, 2ది విజయవాడ. ఈ 2 కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లో ఏముందో అవన్నీ చేయాల్సిందిగా కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. Please subscribe to Leo News for more videos.